అందరినీ కోరేది ఒకటే, ఈటల రాజేందర్ గెలుస్తా ఉన్నాడు. ఇలా పొద్దున్నే నాకు సర్వే రిపోర్ట్ నా చేతికి అందింది. 80% ఓట్లు రాజేందర్కే వస్తాయని తెలిసింది. 80% ఓట్లు రాజేందర్కే హుజూరాబాద్లో ఉన్నాయని చెప్పి సర్వే నా స్టోరీ కాదు ఇది, సర్వే చెప్తున్నటువంటి మాట. నేను కోరేది ఒకటే, రాజేందర్ బాగా రికార్డు బ్రేక్ చేయాలి. రాజేందర్ మీ అందరు తెలుసు కేసీఆర్ కుడి భుజం, మరి నా కుడి భుజం చాలా బలంగా ఉండాలి. కేసీఆర్ కుడి భుజం బలంగా ఉండాలంటే రాజేందర్ మెజార్టీ 1,00,000 ఓట్ల కన్నా తక్కువ రావద్దు. ఆ చైతన్యం ఈసారి హుజూరాబాద్లో మీరు చూపెట్టాలని నేను కోరుతా ఉన్నా. నాకు ఆ నమ్మకం కూడా ఉంది, తప్పకుండా మీరు చూపెడతారు. నాతో పాటు బ్రహ్మాండంగా ఆయన ఉద్యమంలో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, ప్రభుత్వ నిర్వహణలో కావచ్చు అద్భుతంగా పనిచేసే వ్యక్తి. ఒక బలహీన వర్గాల నుంచి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగిన నాయకుడు హుజూరాబాద్లో ఉండడం మీ అందరి అదృష్టం కూడా అని చెప్పి మనవి చేస్తూ, అద్భుతమైన మెజార్టీతోని కారు గుర్తుకు ఓటు వేసి రాజేందర్ని గెలిపించాలి. మీరు చాలామంది ఉన్నారు, మామూలు టైం అయితే నేను గంట సేపు మాట్లాడేవాడిని, ఇంకా వచ్చే ప్రజలు కూడా ఉన్నారు రోడ్ల మీద. కానీ ఇంకొక 2 నియోజకవర్గాలు నేను పోవాలి. మనం ఉన్న టైం అంతా రాజేందర్ దగ్గర ఉంటే మా సంగతి ఏందని వాళ్ళు నా సంగతి చూస్తారు. కాబట్టి అందువల్ల మీరు దయచేసి పెద్ద మెజార్టీతోని ఈటల రాజేందర్ని గెలిపించాలా, 1,00,000 మెజార్టీ తీసుకొని రావాలి. ఆ రకంగా మీరు నాకు సెలవు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకోవడం. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.